జై శ్రీరామ్ అందరికీ. నా పేరు మంజునాథ, కాప్రా డివిజన్ 1 బీజేపీ నాయకుడు. నేను దేని గురించి మాట్లాడడానికి వచ్చినానంటే, మన చిన్నప్పటి నుంచి మన సిలబస్లలో మొఘల్స్ గురించి ఉంటుంది, బ్రిటిషర్స్ గురించి ఉంటుంది, అక్బర్ గురించి ఉంటుంది, ఔరంగజేబ్ గురించి ఉంటుంది, బార్బర్ గురించి ఉంటుంది, ఆఖరికి అలెగ్జాండర్ గురించి ఉంటుంది తప్ప మన మహావీరుల గురించి ఉంటుంది, మన చరిత్ర గురించి ఉంటుంది, మన ఛత్రపతి శివాజీ గురించి ఉంటుంది, శంభాజీ మహారాజ్ గురించి ఉంటుంది. అలా ఎంతోమంది మహావీరులు ఉన్నారు మన భారతదేశంలో. వాళ్ళ గురించి చరిత్ర లేదు ఇంతవరకు మన పుస్తకాలలో రాలేదు. మనకు చిన్నప్పుడు తెలియదు మనకి వీళ్ళు ఎవరు. ఎప్పుడైనా మనం అక్బర్ గురించి, ఎవరు తాజ్మహల్ ఎవరు కట్టారు వాళ్ళ గురించి, వీళ్ళ గురించి మాట్లాడుకున్నాం తప్ప మన మహావీరుల గురించి కథలు ఎప్పుడు మనం వినలేదు, మనకి చెప్పలేదు. ఈసారి ఈ సమ్మర్ హాలిడేస్ అయిపోయినాక మళ్ళీ వచ్చే కొత్త సిలబస్లో మన మహావీరుల గురించి ఉండాలి, ఛత్రపతి శివాజీ గురించి, మెయిన్గా ఛత్రపతి శివాజీ గురించి ఉండాలి, శంభాజీ మహారాజ్ గురించి ఉండాలి. అలానే చాలామంది ఉన్నారు, అట్లా చాలామంది ఉన్నారు, వాళ్ళ గురించి కూడా ఉండాలి. అందరూ గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు, అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించిండు, అది చేసిండు, ఇది చేసిండు అని. కానీ మన భారతదేశ బార్డర్స్ కాడికి వస్తే పురుషోత్తం ఒక చిన్న రాజు, మన భారతదేశం రాజు, చిన్న రాజు తరిమి కొట్టిండు. దాని గురించి మనకు ఎవరు తెలియదు. మనకు స్వతంత్రం వచ్చినాక కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నన్ని రోజులు మన చరిత్రను తొక్కేసింది, మన చరిత్ర మనకు తెలియకుండా చేసింది. ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ వచ్చిందో అప్పుడే మన చరిత్ర మనకు తెలుస్తుంది. ఇలానే కంటిన్యూ కావాలి. స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ మాకు చిన్న పిల్లల నుంచి అందరికీ మన చరిత్ర తెలియాలి. అట్లా అంటే అన్ని బుక్లలో మన గురించి రావాలి. మెయిన్గా ఛత్రపతి శివాజీ గురించి, శంభాజీ మహారాజ్ గురించి చిన్నప్పటి నుంచే మనం చదువుకుంటూ పెరగాలి. మన మహావీరుల కథలు ఒక హిందూకి మన చరిత్ర గురించి తెలియాలి. అలా తెలవాలంటే చిన్నప్పటి నుంచే మన పుస్తకాలలో రావాలి. ఇప్పుడు అట్లా రావాలంటే మనం అందరం ఫైట్ చేయాలి. ప్రతి ఒక్క సిలబస్లో మన మహావీరుల కథ ఉండాలి. ఈ ఇయర్ నుంచి మన మహావీరుల కథలు ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ అయిపోయి మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది. అప్పటి లోపల అందరు టెక్స్ట్ బుక్లల్లో మన భారతదేశ మహావీరుల కథ ఉండాలి. మెయిన్గా భారత్ మాతాకి జై.